ఇంత రాత్రైనా వీళ్ళు ఇంకా రాలేదేంటి? అర్జున్, అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఎరా అర్జున్, అంజలికి ఏమైందిరా? ఎందుకలా నీరసంగా కనిపిస్తోంది? ఏం జరిగింది అంటే అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారేంట్రా? అసలు ఏమైంది? ప్రశాంతంగా ఉండాలని ఒక ప్లేస్కి వెళ్ళామమ్మా, కానీ అక్కడ అదమ్మా జరిగింది. అదంతా చూసేసరికి అంజలి బాగా భయపడింది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ప్రమాదం తప్పిపోయింది. అసలు ఎవరంజలి వాడు? నిన్నే ఎందుకు చంపాలని చూశాడు? అత్తయ్య, అది 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 తనకి మాత్రం ఏం తెలుసమ్మా? అసలు వాడు ఎవడో, ఎందుకొచ్చాడో, ఎందుకు చంపాలని చూశాడో ఏమీ తెలీదు. అందుకే ఈ విషయాన్ని వెంటనే ధర్మ అంకుల్కి ఫోన్ చేసి చెప్పాను. ఇలాంటిదేదో జరగబోతుందని తెలిసే స్వామీజీ గారు ఇక్కడికి కంగారుగా వచ్చారు. ఏంటి, స్వామీజీ గారు వచ్చారా? అవును అర్జున్, స్వామీజీ గారు రాగానే నువ్వు ఎక్కడున్నావు అని పదే పదే అడిగారు. నీకేదో ప్రమాదం ఉందని, ఈ రోజు నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదని చెప్పారు. నేను నీకు ఈ విషయం చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను. నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. అసలు ఇదంతా ఏంట్రా అర్జున్? మనకే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.